చేసేది దేవుడు. దేవుడు నిన్ను అయినట్టు చేయాలంటే దేవుడు నీకు ఇచ్చిన తలంతు కావచ్చు, ఫలాలు కావచ్చు, మన వరాలను బట్టి మనం ఏం చేయాలి అంటే మనము నడిచినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆయన నీ జీవితంలో కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రవక్త అంటున్నాడు, దేవుడు నా నోటిలో ఏదైతే బయలుపరిచాడో, దేవుడు బయలుపరచకుండా ప్రవచనాలు చెప్పినా, దేవుడు బయలుపరచకుండా వాగ్దానాలు చేసినా ఆ వాగ్దానాలు పనిచేయవు. భ్రమపరచడానికి, ఎదుటి వాడిని భ్రమపరచడానికి చెప్పొచ్చేమో కానీ అవి ప్రయోజనంగా ఉండవు. దేవునికి స్తోత్రం. దేవుని సిద్ధము లేకుండా, ఆయన గాని మన జీవితంలో లేకుండా ఎన్నో ప్రవచనాలు, వాగ్దానాలు, ప్రమాణాలు చేసిన వాటి వలన ప్రయోజనము ఏమీ ఉండదు. నిన్నే ఒక ఆయన, నిన్నగా మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, పేరు చెప్పను. అయ్యగారు పలానా మీటింగ్ లో పలానా ఆయన ప్రవచనము చెప్పాడు. ఏంటంటే గర్భఫలాల గురించి ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనము నెరవేరిందంటారా, పరిస్థితిలో జరిగింది అని చెప్పి ఫోన్లో డిస్కషన్ చేసి మాట్లాడాడు. ఏమో మీటింగ్లో నేను సరిగ్గా గమనించలేదన్నప్పుడు, నేను గుర్తించలేదన్నప్పుడు అన్నాడు, నేను రాసుకున్నాను సార్ ఆ ప్రవచనం ఎంతవరకు వాస్తవం అని చెప్పి. అయితే ఇలా జరిగింది. నేను అంటున్నాను, ఒక సేవకుడే కావచ్చు, ప్రవక్తే కావచ్చు, దేవుడు తన నోటిలో పలికించిన విధానము కాకుండా ఒకవేళ తన ఉద్దేశపూర్వకంగా ఆయన కానీ అది వాగ్దానము చేసిన ప్రవచనం పలికిన ప్రయోజనము లేదు. అర్థమైంది ప్రవక్తకి. అంతగా అంటున్నాడు, దేవుడు నా నోటిలో ఉంచిన దానిని బట్టి నేను వారిని పూర్తిగా ఏం చేశాను, దీవించాను. స్తోత్రం చెప్తారా? పూర్తిగా నేను దీవించాను. నిజంగా మన జీవితంలో దేవుడు ఏదైతే జ్ఞాపకం చేస్తున్నాడో, ఏదైతే మన పట్ల ఉంచాడో దాని పట్ల మనం ఒకటి కలిగి ఉండాలి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో అందుకనే ఇశ్రాయేలు ప్రజలను గూర్చి నాయకుడైన మోషే ఓ చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 28వ అధ్యాయం అనగానే మీ అందరికీ అది నోటెడ్ అనుకున్నాను. మొదటి వచనం చదువుతారా? నీవు నీ దేవుడైన యెహోవా ఆ మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఒక్కసారి చేతులు ఎత్తి గట్టిగా చెప్తారా? రెండోసారి ఏమంటున్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాటను ఏం చేయాలట? శ్రద్ధగా వింటే. ఎవరో మనుషులు ఏం చేస్తున్నారు, ఎవరో మనుషులు పొగుడుతున్నారు, ఎవరో గొప్ప వాళ్ళగా చేస్తున్నారు. మనుషులు పొగడతలకైతే నువ్వు పడిపోతావు, నీ జీవితం అంతా పతనం అయిపోతుంది. మనుషులు నేను మెప్పించేవారిగా ఉంటారు. అక్కడ అంటున్నాడు, మనుషులు ఆ రకంగా కానీ పొగిడారంటే, నిన్ను పొగిడారంటే నీ వెనకమాల గొయ్యి తీస్తున్నాడని అర్థం. నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా మంచి అందంగా ఉన్నావు, నువ్వు చాలా మంచి గుణ లక్షణాలు ఉన్నాయని నేను పొగుడుతున్నారంటే నీ వెనకమాల ఏం చేస్తున్నట్టు వాళ్ళు గొయ్య. ఆ గోతిలో నువ్వు పడక తప్పదు. ఇక్కడ అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించేది నీ దేవుడే. సపడగొట్టి దేవుని కనపరచుదా?